Welcome to my channel Learn and Grow. Today our topic is use of operational amplifier as inverter. The inverter is a circuit which gives an output equal in amplitude but out of phase. సో ఇక్కడ ఏంటంటే ఇన్వర్టర్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఇన్పుట్కి అవుట్ ఆఫ్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సైన్ సిగ్నల్ అనేది ఇస్తే ఇన్పుట్ అనేది ఏమవుతుంది, ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది, కానీ యాంప్లిట్యూడ్ అనేది సేమ్. సో ఇక్కడ మనం డయాగ్రమాటిక్గా చూస్తే నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ గ్రౌండ్ కనెక్ట్ చేసాం అండ్ ఇన్వర్టింగ్ టర్మినల్ త్రూ రెసిస్టర్ ఆర్1 నుంచి విఇన్కి ఇచ్చాం, అంటే సప్లైకి ఇచ్చాం విఇన్కి. సో అనదర్ టర్మినల్ గ్రౌండ్ కనెక్ట్ అయింది అండ్ నెక్స్ట్ V0. సో V0 నుంచి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇన్పుట్కి అప్లై చేసాం ఇన్వర్టింగ్ టర్మినల్కి, సో అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ R1 ఈజ్ ఈక్వల్ టు RF. గెయిన్ ఫార్ములా A is equal to output by input, అంటే V0 by Vin, that is equal to minus RF by R1. సో ఇది కండిషన్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ ఫార్ములా V0 by Vin is equal to minus RF by R1. సో ఇక్కడ మనం RF ప్లేస్లో ఏం ప్లేస్ చేయాలి, R1, అంటే రెండు ఈక్వల్ కాబట్టి RF ప్లేస్లో R1 ప్లేస్ చేస్తే మైనస్ R1 by R1. సో రెండు క్యాన్సిల్ అయిపోతే వాల్యూ -1. ఇక్కడ Vn అనేది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో అంటే V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ Vn, అంటే ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ ఏమైంది, నెగిటివ్, అంటే ఫేజ్ అనేది షిఫ్ట్ అయ్యి అవుట్పుట్లో ప్రొడ్యూస్ అయింది. యూజ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యాజ్ వోల్టేజ్ బఫర్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ a voltage follower or unity gain amplifier. Is an amplifier with a gain of 1. సో ఇక్కడ మనం వోల్టేజ్ బఫర్ని ఏమనొచ్చు అంటే వోల్టేజ్ ఫాలోవర్ అనొచ్చు, లేదంటే యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్ అనొచ్చు. ఎందుకంటే ఈ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ అనేది ఆల్వేస్ 1 ఉంటుంది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ సర్క్యూట్ విత్ క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్. సో మెయిన్గా ఈ వోల్టేజ్ బఫర్ అనేది సింప్లెస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ సర్క్యూట్, అండ్ ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి Vin అనేది అప్లై చేసాం. సో ఇక్కడ నోడ్ వచ్చేసి VB అండ్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇన్పుట్గా కనెక్ట్ చేసాం నోడ్ VA. ఇక్కడ కండిషన్ VA ఈజ్ ఈక్వల్ టు VB. సో అప్పుడు ఏమవుతుంది, VB అంటే ఇక్కడ ఉన్న నోడ్కి ఇన్పుట్ వోల్టేజ్ వెళ్తుంది కాబట్టి VB ఈజ్ ఈక్వల్ టు Vin. సో ఇక్కడ కండిషన్ VA ఈజ్ ఈక్వల్ టు VB అయినప్పుడు VA ఏమవుతుంది, VA ఈజ్ ఈక్వల్ టు VB ప్లేస్లో Vin ప్లేస్ చేస్తే Vin. సో V0 ఈజ్ ఈక్వల్ టు VA. సో ఎందుకు VA అంటే ఇక్కడ అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో సేమ్. బఫర్ అంటే ఏంటి, మన ఇన్పుట్లో ఏదైతే ఇచ్చామో యాజ్ ఇట్ ఈజ్ అదే అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు Vin. సో ఇట్ యాక్ట్స్ యాజ్ బఫర్ యాంప్లిఫైయర్. సో కండిషన్ V0 ఈజ్ ఈక్వల్ టు Vin.